ఒక సిలిండర్ ధర 933 రూపాయలు పెరిగింది. కమర్షియల్ దేలేండి, మంది కాదు. కానీ నెగ్లెక్ట్ చేయకూడదు, బికాస్ అది 50% పెంచినట్టు. ఇయర్ మొదటి నుంచి చూస్తే ఇప్పటికి అది 100% పెరిగినట్టు. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగితే ఆ భారం ఎవరి మీదకి వస్తుంది? ఇండైరెక్ట్ గా. అండ్ ఇవాళ ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం, బికాస్ ఇది కూడా స్టాక్ మార్కెట్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసేదే. ఎలక్షన్ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది నేను మీకు అఫీషియల్ గా ఎలక్షన్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లో ప్రెసెంట్ ఉంటున్న నెంబర్స్ ని బట్టి మాట్లాడుకుందాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్షన్స్ అయిపోయాయి. ప్రభుత్వానికి ధరలు పెంచే ఒక ఛాన్స్ ఇప్పుడు వస్తుంది. ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్ ధరలే మనకు పెరుగుతూ వచ్చాయన్న 100% దగ్గరగా. ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగినా సరే ప్రభుత్వం డొమెస్టిక్ గా ఉన్న ఎల్పిజి ప్రైజుల్ని పెంచలేదు, గ్యాస్ ధరల్ని, డొమెస్టిక్ గా మనం వాడే గ్యాస్ ధరల్ని పెంచలేదు. అండ్ ఈవెన్ డొమెస్టిక్ ఫ్లైట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఇప్పటి వరకు పెరగలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఒకవేళ వాటిల్లో పెరుగుదల ఉంటే అది మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ట్రంప్ ఒక పెద్ద మెసేజ్ పంపించాడు ప్రపంచానికి, నేను మీకు హెల్ప్ చేయబోతున్నానని. హెల్ప్ అనగానే మనం పాజిటివ్ గా అనుకుంటాం, కానీ అందులో హిడెన్ నెగటివ్ ఉంది. ఏంటి ఆ హిడెన్ నెగటివ్? అండ్ ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గా ఈ రీసెంట్ మార్కెట్ క్లోజ్ నుంచి ఇప్పటి వరకు ఉంటున్న ఇంపార్టెంట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, అది మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో మాట్లాడుకుంటూ, అండ్ ఇవాళ గోల్డ్ సిల్వర్ ఫాల్ అయిందా, ఆ ప్రైస్ డేట్ అని మాట్లాడుకుంటూ, ఇవాళ మార్కెట్ ఒక యాక్షన్ అండ్ కమింగ్ టైమ్స్ లో ఎలాంటి ఈవెంట్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నాయి, డీటెయిల్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ అయితే ఈ సిలిండర్ ప్రైస్ గురించి మాట్లాడాలి. 933 రూపాయలు పెంచారు, 50% ఒకేసారి పెంచినట్టు. ఇయర్ మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే కమర్షియల్ సిలిండర్ ధర 100% దగ్గరగా పెరిగింది. ఎక్కడ వాడతారు కమర్షియల్ సిలిండర్స్ ని? రెస్టారెంట్స్ లో వాడతారు, మెస్సుల్లో వాడతారు, ఈవెన్ మీరు ఉంటున్న పీజీల్లో వాడతారు, హాస్టల్స్ లో వాడతారు. సో బయట రెస్టారెంట్స్, హోటల్స్, హాస్టల్స్, పీజీస్, బయట ఉంటున్న స్ట్రీట్ ఫుడ్, బేకరీస్ అక్కడతో అయిపోయింది అనుకుంటా. ఈవెన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లోను, ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా సర్టైన్ లెవెల్లో ఎల్పిజి సిలిండర్ ఒక వినియోగం ఉంటుంది. ఈ ధర 50% పెరగడం ఇప్పుడు ఇమీడియట్ గా అండ్ ఫస్ట్ నుంచి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 100% పెరగడం కారణంగా బయట తినే ఫుడ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీకు సర్వీసెస్ కాస్ట్లీ అవుతాయి. క్యాంటీన్స్ కానీ హాస్టల్లో కానీ పెట్టి ఇచ్చే సర్వీసెస్ కాస్ట్లీ అవుతాయి. అండ్ చేసే ఫంక్షన్స్ అండ్ వెడ్డింగ్స్ ఇలాంటి ఈవెంట్స్ రిలేటెడ్ గా కూడా అడిషనల్ కాస్ట్ మనం బేర్ చేయాల్సి ఉంటుంది. సో కమర్షియల్ గా ఎవరో బిజినెస్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ధరలు పెంచితే మన మీద పడదు అనుకుంటే అలా కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఇది గుడ్ బ్యాడ్ అనే దానికంటే కూడా ప్యూర్లీ మార్కెట్ పాయింట్ లో మీరు ఇది ఆలోచిస్తే స్లోగా ఇది ఇన్ఫ్లేషన్ ని పెంచుతుంది. స్లోగా ఇప్పటి వరకు కమర్షియల్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీ ఏదైతే ధరలు పెరుగుతున్నాయో, ఆ ఏరియాలో పెరుగుతున్నాయో, స్లోగా ఇది ప్రజల మీద భారం పడడం, రేట్లు పెరగడం అండ్ ఆ రేట్లతో ఇన్ఫ్లేషన్ పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్లీ మార్కెట్ రిలేటెడ్ గా గుడ్ థింగ్ కాదు. ఇది నేను ప్యూర్లీ మార్కెట్ ఆస్పెక్ట్ లోనే చెప్తున్నాను. అది ఎలా నార్మల్ ఎకానమీని ఇంపాక్ట్ చేసి ధరలు పెరిగేలా చేసి ఓవరాల్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు, కానీ గుర్తుంచుకోవాలి, ఇప్పటి వరకు మనకి డొమెస్టిక్ ఎల్పిజి ధర పెరగలేదు, మనం వాడే సిలిండర్ ధర పెరగలేదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ రిలేటెడ్ గాను మనకి ఎటువంటి ఇంపాక్ట్ రాలేదు. అండ్ ఈవెన్ పెట్రోల్ డీజిల్ పరంగా కూడా మనం ఎటువంటి పెరుగుదలని చూడలేదు. ఎలక్షన్స్ కారణంగా అలా జరిగిందా, లేదంటే ప్రజల మీద భారం పడకుండా రీసెంట్ టైమ్స్ లో ఎక్సైజ్ డ్యూటీని కట్ చేసుకుంది ప్రభుత్వం. అండ్ ఎంత భారం ఉంటున్నా ఓఎంసీస్ ని అండ్ ప్రభుత్వం భరిద్దామనేలా ఇప్పటి వరకు జరుగుతూ వచ్చింది. కానీ వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, ఇంకొన్ని నెలల పాటు అసలు ఎలక్షన్స్ అనే మాటే మనం వినాం. ఇప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం వాళ్ళు? ఇంకొక వారం 2 వారాల తర్వాత కూడా ఈ ధరలు అలానే ఉంటున్నాయా, ఆర్ ఫర్దర్ గా కూల్ ఆఫ్ అవ్వకపోతుంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెంచే ప్రయత్నం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? ఇన్ కేస్ ఆ స్టెప్స్ తీసుకుంటున్నా సరే అది ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ నెగటివ్ గానే తీసుకొస్తుంది. ఐ మీన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆర్బీఐ వాళ్ళు తీసుకునే స్టెప్స్ కొంత డిఫరెంట్ గా ఉంటాయి, విచ్ ఈస్ బ్యాడ్ ఫర్ ద మార్కెట్. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇవాళ పడ్డాయా? సిల్వర్ 5,000 రూపాయల దగ్గరగా పర్ కేజీ పడితే గోల్డ్ 1000 రూపాయల దగ్గరగా 10 గ్రాముల బంగారం పడిందా? దీని రీజన్ రిలేటెడ్ గా ఎకనామిక్స్ టైమ్ లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు జరుగుతున్న ప్రెసెంట్ జియోపాలిటికల్ టెన్షన్స్ అండ్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ధరలు పెరుగుతుండడం ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ చేస్తూ గోల్డ్ అండ్ సిల్వర్ ని ఇంపాక్ట్ చేస్తుందని గతంలో చాలా సార్లు మాట్లాడుకున్న నార్మల్ కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫర్దర్ గా ఎలా ఉండొచ్చు గోల్డ్ రిలేటెడ్ గా, ఇంకా పడుతాయా పెరుగుతాయా అని ఒక ఆర్టికల్ అయితే వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో క్లియర్ గా కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, నేను దానికే ఇన్ఫ్లేషన్ స్టార్టింగ్ లో అంతలా స్ట్రెస్ చేశాను. ఇండియా రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ వాళ్ళు తీసుకునే డెసిషన్ ని ఇంపాక్ట్ చేస్తుంది, అదేం గోల్డ్ సిల్వర్ ని ఇంపాక్ట్ చేయదు. బట్ గ్లోబల్ గా కూడా ఎనర్జీ ప్రైజులు పెరగడం ఇన్ఫ్లేషన్ ని ఇంపాక్ట్ చేస్తే సెంట్రల్ బ్యాంక్స్ ఆటోమేటిక్ గా తీసుకునే డెసిషన్స్ గోల్డ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చూపిస్తాయని మార్కెట్ భయపడుతూ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ తోనే మనకి స్పెషల్లీ గోల్డ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇవాళ గోల్డ్ పడ్డానికి కారణం నేను పర్సనల్ గా అనుకుంటున్నది మాత్రం ఇక్కడ మీరు గమనించవచ్చు. నేను చెప్పాను కదా, ఒక పోస్ట్ చూపించి అది పాజిటివ్ గా కనిపిస్తుంది కానీ నెగిటివ్ అని. ఎప్పుడైతే ట్రంప్ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాడు, దాని అర్థం ఏదో చేయబోతున్నాడు యాక్టివిటీ అని. అండ్ ఆ యాక్టివిటీలో భాగంగా
యుఎస్ వాళ్ళు వాళ్ళ వార్షిప్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గరికి పంపిస్తూ ఉంటే వాళ్ళ మీదకి ఇరాన్ వాళ్ళు మిసైల్ తో అటాక్ చేశారనేలా ఫస్ట్ మనకు రూమర్స్ వచ్చాయి. సడన్ గా బంగారం పడింది ఆ పాయింట్ లో. ఆ రూమర్స్ వస్తున్నప్పుడే బంగారం పడింది. దీని ఇరాన్ అయితే అంగీకరిస్తుంది, ఎస్ మేము హిట్ చేసాం, 2 వార్షిప్స్ మా దగ్గరకు వస్తుంటే మేము వాటిని వెనక్కి పంపించాం, యుఎస్ వార్షిప్స్ మీద మేము మిసైల్ ని ఫైర్ చేసామనేలా ఇరాన్ వాళ్ళు చెప్తుంటే అమెరికా వాళ్ళు మాత్రం దీన్ని ఖండిస్తూ రీసెంట్ గా 30 minutes బ్యాక్ అప్డేట్, మా మీద ఎవ్వరూ దాడి చేయలేదు, అవంతా అవాస్తవం అనేలా యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. చేసినా జరుగుండొచ్చు, ఎక్కడల్లా చెప్పుకుంటే పోతుంది పరువు అని యుఎస్ వాళ్ళు ఇలా అంటూ ఉండొచ్చు. బట్ దీనికి రెస్పాన్స్ యుఎస్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ కన్సర్న్. ఏదైతే యుద్ధం ఇంకా స్ట్రెంథన్ అవుతుందని మార్కెట్ లో ఫియర్ స్టార్ట్ అయిందో, పానిక్ స్టార్ట్ అయిందో, ఆ పాయింట్ లో బంగారం ఈవెన్ మార్కెట్స్ కూడా నెగటివ్ గా రియాక్ట్ అయ్యాయి. పాయింట్ ఆఫ్ కన్సర్న్ అంతా కూడా అక్కడ ఇంకేదైనా ఫర్దర్ ట్రిగ్గర్స్ వస్తాయా, ఇది ఆయిల్ ప్రైస్ పెంచుతూ ఇన్ఫ్లేషన్ పెంచుతూ ఇంకేదైనా కన్సర్నింగ్ ఫ్యాక్టర్ గా ఫ్రెష్ ట్రిగ్గర్స్ ఏమైనా రైజ్ అవుతాయని గోల్డ్ లోని ఈవెన్ మార్కెట్ లో కూడా ఇవాళ పెరిగాక ఇవాళ మనకు కొంత ఫాల్ అయితే కనిపించింది. సో నెక్స్ట్ 24 to 48 hours ఏ ఫ్రెష్ ట్రిగ్గర్స్ కూడా మార్కెట్ ని కన్సర్న్ చేసేలా లేకపోతే ప్రాబబుల్లీ ఇవాళ మార్కెట్స్ యాక్చువల్ గా మంచిగా రియాక్ట్ అయి ఉండాలి. బికాస్ ఏషియన్ మార్కెట్స్ బాగున్నాయి. బీజేపీ రిలేటెడ్ గా వెస్ట్ బెంగాల్ ఇంపాక్ట్ కూడా మార్కెట్ లో ఫుల్ గా రిఫ్లెక్ట్ కాలేదు. ఆ రెండు యాడ్ అయ్యే లోపు ఈ ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న కన్సర్న్స్, ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న ఫియర్స్ అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఇంకేదైనా పెంచుతారా ధరలు ఇక్కడ అనేది కూడా మార్కెట్ రిలేటెడ్ గా కొంత పుల్ డౌన్ అయితే చేస్తూ ఉంది. వెళ్ళి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా డేటా పక్కన పెడితే మీరు ఎలక్షన్ నెంబర్స్ ని చూసారా? వెస్ట్ బెంగాల్ కంప్లీట్లీ సర్ప్రైజ్ చేసింది. 100-110 దగ్గరగా బీజేపీకి వస్తేనే అది మేజర్ పాజిటివ్ థింగ్ అనుకుని మార్కెట్ ఒక పాయింట్ లో కొంత ర్యాలీ అయి కొంత కూల్ ఆఫ్ అయింది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వెస్ట్ బెంగాల్ ను 148, కానీ ఇప్పుడు ఏకంగా 200 స్థానాలకి పైగా ఆల్మోస్ట్ 41 వాటిల్లో గెలవడం, 163 సీట్లలో లీడింగ్ లో ఉంటూ ఉండడం, 200 మార్క్ అబోవ్ ప్రెసెంట్ బీజేపీ నెంబర్స్ అఫీషియల్ వెబ్సైట్ లో, ఎలక్షన్ వెబ్సైట్ లో కనిపిస్తూ ఉండడం, మార్కెట్ అయితే దాన్ని డెఫినెట్లీ పాజిటివ్ గానే తీసుకొని ఇవాళ ఒక పాయింట్ లో బీజేపీ స్ట్రాంగ్ లీడింగ్ లో ఉంది వెస్ట్ బెంగాల్ అన్నప్పుడు ర్యాలీ అయ్యే ప్రయత్నం జరిగింది. నెగిటివ్స్ మాట్లాడుకున్న తర్వాత బట్ మార్కెట్ ని ట్రిగ్గర్ చేసింది ఏంటంటే వెస్ట్ బెంగాల్ లో బీజేపీ స్ట్రెంత్ కనిపిస్తుండడం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక స్టేట్ లో కేంద్రంలో ఉంటున్న పార్టీ ఆర్ ఓవరాల్ ఇండియాలో అది స్ట్రాంగ్ గా ఉంటుందనే ఒక ఒపీనియన్ ఉంటున్నప్పుడు అవి స్టేట్ ఎలక్షన్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే రాజ్యసభ రిలేటెడ్ గా నెంబర్స్ పెరుగుతారు. స్టేట్ ఎలక్షన్స్ కదా, అదెందుకు కేంద్రాన్ని ఇంపాక్ట్ చేస్తారని మనం అనుకుంటాం. రాజ్యసభ నెంబర్స్ ఎక్కువ అవుతారు వాళ్ళ అండర్ లో. ఇంకేదైనా బిల్స్ ని కానీ పాస్ చేసుకోవాలనుకున్నా రాజ్యసభలో పవర్ ఉండడం ఇంపార్టెంట్, ఆ విధంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కేంద్రంతో లింక్ అవుతున్నప్పుడు, స్టేట్స్ లింక్ అవుతున్నప్పుడు చాలా సెక్టార్స్ రిలేటెడ్ గా కేంద్రం ఒక వ్యూ అదే రిఫ్లెక్ట్ అవుతుంది స్టేట్ లో కూడా అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పర్టికులర్ గా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్నవి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. అండ్ కేంద్రం ప్రవేశపెట్టే పథకాలు రిలేటెడ్ గా కూడా ఆ పర్టికులర్ స్టేట్ లో వాళ్ళే ఉంటూ ఉంటే దాని రిలేటెడ్ గా మోర్ క్లియరెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఎన్నికలు పర్టికులర్ గా పెద్ద రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు మార్కెట్ దాన్ని ఫోకస్ చేస్తుంది. ఆల్సో అది పబ్లిక్ ఒక ఒపీనియన్, రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్స్ ఎంపీ రిలేటెడ్ గా జరిగిన పబ్లిక్ ఇటే ఉన్నారేమనుకొని మార్కెట్ ముందస్తుగా దాన్ని మార్కెట్ లో రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇది వెస్ట్ బెంగాల్. ఇక మిగతా రాష్ట్రాల రిలేటెడ్ గా మార్కెట్ కి పెద్ద కన్సర్న్ ఏం కాదు, ఎందుకంటే తమిళనాడులో బీజేపీ వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎలక్షన్స్ లో యాక్టర్ విజయ్ గారికి సంబంధించిన పార్టీ ఒక్క యాక్సిస్ మై ఇండియా వాళ్ళని తప్పించి మిగిలిన అందరి ప్రిడిక్షన్స్ ని తప్పు చేస్తూ తన కింగ్ మేకర్ గా కాదు, కింగ్ అయ్యేలా విజయ్ గారి పార్టీ అయితే ప్రెసెంట్ ఎవాల్వ్ అయింది. ఇక రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ రిలేటెడ్ గా మార్కెట్ కి పెద్ద కన్సర్న్ ఏం కాదు. ఒక్క వెస్ట్ బెంగాల్ మార్కెట్ ఫోకస్ లో ఉంది. బట్ తమిళనాడులో కొంత సర్ప్రైజ్ గా ఎవరు ఊహించిన విధంగా విజయ్ గారు ఎవాల్వ్ అవుతూ ఉండడం బిట్ ఆఫ్ సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. అగైన్ ఇంపాక్ట్ ఆన్ ద మార్కెట్. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటుండడం మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుండాలి. ఇన్ఫాక్ట్ ఇదే ఈ పాయింట్ లో ఇవాళ మార్కెట్ ను ఒక పాయింట్ లో ర్యాలీకి తీసుకువెళ్ళింది. లీడింగ్ లో ఉంది వెస్ట్ బెంగాల్ లో స్ట్రాంగ్ గా బీజేపీ అని. బట్ లేటర్ ఆన్ ద హైయర్ లెవెల్స్ మార్కెట్ లో మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. దీని రిలేటెడ్ గా ఉన్న రీజన్స్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ పాయింట్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్ లో $120 పర్ బ్యారెల్ దగ్గరికి వెళ్ళి అగైన్ మళ్ళీ $106 పర్ బ్యారెల్ వరకు కొంత పడింది. దీంతో మార్కెట్స్ యాక్చువల్లీ స్ట్రాంగ్ గా పెరిగిపోవాలి. యుఎస్ మార్కెట్స్ అలానే రియాక్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మీరు గ్లోబల్ మార్కెట్స్ ని చూసారనుకోండి, ఇవాళ చైనా, జపాన్ మార్కెట్లు క్లోజ్ లో ఉన్నాయి. కానీ మీరు కొరియన్ మార్కెట్స్ ని చూస్తే 5% పెరుగుంటుంది. తైవాన్ మార్కెట్స్ కూడా 4% పెరుగుంటుంది. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ లో మనకి గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది కూడా పర్టికులర్ గా ఏప్రిల్ మంత్ లో 25% దగ్గరగా పెరిగిన తర్వాత 20-25% దగ్గరగా లాస్ట్ 1 మంత్ లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కి సంబంధించిన ఇండెక్స్లు పెరిగాయి. యుఎస్ మార్కెట్ కి సంబంధించి అయితే లాస్ట్ 5 years లో బెస్ట్ గా పెరిగింది అక్కడ మార్కెట్. నాస్డాక్ 15% దగ్గరగా పెరిగితే, డౌ 8% దగ్గరగా, ఈవెన్ S&P 500 11% దగ్గరగా పెరిగింది లాస్ట్ నెల. మన మార్కెట్స్ కూడా ఇన్ఫాక్ట్ ఏప్రిల్ నెలలో స్ట్రాంగ్ గానే రికవర్ అయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని స్పేసెస్ లోనూ మనకు ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. కానీ ఆ ర్యాలీ ఇతర మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బట్ ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా ఈ మంత్ కూడా ఆ ర్యాలీ మిగిలిన కంట్రీస్ లా కంటిన్యూ కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏఐ రిలేటెడ్ గా, మన రిలేటెడ్ గా స్ట్రాంగ్ పెద్ద పెద్ద కంపెనీలు లేవు. అవి భారీగా పెరిగిపోతుంటే మన ఇండెక్స్ లాక్కుని వెళ్ళడానికి టెక్ రిలేటెడ్ గా మనం ఏఐ రిలేటెడ్ గా భయపడే స్టేజ్ లో ఉంటుండడం. బయట దేశాలన్నింటిలో టెక్ కంపెనీస్ అని స్ట్రాంగ్ ర్యాలీకి వెళ్తున్నాయి. సెమీ కండక్టర్స్ అని దాని రిలేటెడ్ ఉన్న కంపెనీస్ అని అక్కడ పెరుగుతున్నాయి. ఓ మెగా ర్యాలీ అక్కడ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ దేశాలకు సంబంధించిన ఇండెక్స్
బాగా పెరుగుతున్నాయి. బట్ మన రిలేటెడ్ గా అలా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇతర దేశాల కంటే మనం క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎక్కువ డిపెండ్ అవుతాం. 5 మిలియన్ బ్యారెల్ దగ్గరగా మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ధరలేమో అలా పెరుగుతున్నాయి, మళ్ళీ పడుతున్నాయి, మళ్ళీ $120 per barrel వెళ్తున్నాయి. ఇలా వెళ్తున్న టైంలో మనకు కావాల్సిందల్లా క్రూడ్ ఆయిల్ కొంత కూల్ ఆఫ్ అవడం, సో దట్ ఇండియా మీద ఫిజికల్ డెఫిసిట్ మీద భారం ఎక్కువ పడకుండా ఉండడం. కానీ ఈ పాయింట్ లో వస్తున్న అప్డేట్స్ ఒకసారి క్లోజ్ గా గమనించండి. ఇరాన్ వాళ్ళు 14 పాయింట్స్ తో ఒక కొత్త ప్రపోజల్ ని, యుద్ధం ఎండ్ చేసేలా కొత్త ప్రపోజల్ ని యుఎస్ కి పంపించారు అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ దాన్ని ట్రంప్ కూడా రివ్యూ చేస్తున్నట్టు అఫీషియల్ గా తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఆ 14 పాయింట్స్ ఏంటి ఇరాన్ వాళ్ళు చెప్పట్లేదు, కానీ సోర్సెస్ రిలేటెడ్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 రోజుల్లో యుద్ధం ఎండ్ అయిపోవాలి, మీరు సీజ్ ఫైర్ అంటూ చాలా టైం పాటు కొనసాగిస్తూ అక్కడ నావల్ బ్లాకేడ్ ని పెట్టేసి, లైక్ ఇలా గతంలో చూపించాను కదా, ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఒక దగ్గర బ్లాక్ చేస్తే యుఎస్ వాళ్ళు ఇంకొక దగ్గర బ్లాక్ చేసి ఇరాన్ వాళ్ళు షిప్పులను వదిలినా అమెరికా వాళ్ళు దాన్ని పోనీకుండా ఆపుతున్నారు ఇరాన్ కి సంబంధించిన షిప్స్ నని, దాన్ని కూడా తీసేయాలని అడుగుతున్నారు. పోనీ ఇవన్నీ అమెరికా ఒప్పుకుంటుంది అనుకుందాం. ఇంకొక 2 చెప్తున్నారు. ఒకటి, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ కంట్రోల్ మా దగ్గరే ఉంటుంది. రెండోది, న్యూక్లియర్ యాక్టివిటీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదని. ఈ రెండింటి రిలేటెడ్ గా అమెరికా ఏం చెప్తుందో కూడా మనకు తెలుసు. న్యూక్లియర్ యాక్టివిటీ ఇమీడియట్ గా ఆపాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ రిలేటెడ్ గా కంట్రోల్ మీ చేతుల్లో ఉండకూడదు. ఇది ఫస్ట్ నుంచి అడుగుతున్న మాటలే ఇరాన్ వాళ్ళు, ఇది ఫస్ట్ నుంచి అమెరికా రిజెక్ట్ చేస్తున్నవే. కొత్తగా 1% డెవలప్మెంట్ కూడా లేకపోవడం, దానికి తోడు ఈ పోస్ట్ చూడండి ఎంత పెద్ద పోస్ట్ పెట్టారో. దీని ఒక మీనింగ్ ఏంటంటే ఇతర కంట్రీస్ కోసం అమెరికా ముందుకు రాబోతుంది. ఇతర కంట్రీస్ కి వాళ్ళ షిప్లన్నీ ఆగిపోయాయి, అవన్నీ బాధపడుతున్నారు కంట్రీస్ అంతా. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు హెల్ప్ చేయండి మా షిప్స్ ని బయటికి తీసుకురావడానికని. సో మేము ముందుకు వచ్చి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం అని ఎలా చెప్తున్నారు. హెల్ప్ చేయడం మంచిదే కదా, ఇతర దేశాల కోసం షిప్ ని ముందుకు తీసుకురావడం అంటే. హెల్ప్ ఏ రకంగా చేస్తారు అమెరికా వాళ్ళు హెల్ప్ చేయడం అంటే? 2 రకాలుగా హెల్ప్ చేయొచ్చు. ఇరాన్ చెప్పినవన్నీ విని వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ బ్లాకేడ్ తీసేసి ఇరాన్ ఏమంటుందో వాటన్నిటికీ యాక్సెప్ట్ చేస్తే ఇరాన్ వాళ్ళు వదిలేస్తారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని. అది కూడా డబ్బులు తీసుకొని ప్రతి షిప్ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్ గా పాస్ అవుతాయి. ఆర్ ఇరాన్ ని కంట్రోల్ లోకి తీసుకోవాలి అమెరికా వాళ్ళు. ఫస్ట్ ఇది అలాగో జరగకపోతే సెకండ్ ఇది ఇరాన్ ని కంట్రోల్ లోకి తీసుకునే అవకాశం అమెరికా ఉంది. కాబట్టి వార్ స్టార్ట్ చేయడానికే మేము హెల్ప్ చేస్తున్నాం, మేము ఇప్పుడు షిప్స్ ని ఫ్రీ చేయాలి, మీరు అడ్డుపడొద్దు అని ఇరాన్ తో చెప్పి, అడ్డుపడితే మేము దాడి చేస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా యుద్ధం చేయడానికి ట్రంప్ ఈ అప్డేట్ చేసిండొచ్చు అని కూడా, మీన్స్ యుద్ధం స్టార్ట్ చేయడానికి హెల్ప్ గేమ్ ఆడుతున్నాడని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతర దేశాలకు హెల్ప్ చేసే అంత పెద్ద మనసు అమెరికా వాళ్ళకు ట్రంప్ కు ఉందని అయితే నేను అనుకోవట్లేదు. సీజ్ ఫైర్ అన్నారు, యుద్ధం చేయడానికి రీజన్ లేదు, హెల్ప్ చేస్తున్నాను, మీరు అడ్డుపడితే దాడి చేస్తానని చెప్తూ యుద్ధం కొనసాగించే అవకాశం ఉండొచ్చు. సో ఈ మెసేజ్ గుడ్ కంటే కూడా బ్యాడ్ నే ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రాబబుల్లీ ఇది కూడా మార్కెట్ రిలేటెడ్ గా కన్సర్న్ గా కమింగ్ టైమ్స్ లో ఉండే అవకాశం ఉంటుంది. కమింగ్ టైమ్స్ లో ఈ 2 దేశాలు ఇరాన్ అండ్ యుఎస్ వాళ్ళ గొడవల్లో వాళ్ళు కొట్టుకోకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ని మూసేసి ఇతర దేశాలకు సంబంధించిన ఎనర్జీ ప్రైజుల్ని పెంచి ఎకానమీ పరంగా వాళ్ళు ఇంపాక్ట్ అయ్యేలా వీళ్ళిద్దరి ఇష్యూ అయితే క్రియేట్ చేస్తూ ఉంది. లేట్ అయ్యే ఒక్కొక్క డే ఎకానమీ పైన, ఇన్ఫ్లేషన్ పైన, మన గ్రోత్ టార్గెట్స్ పైన గ్లోబల్ గా కానీ ఇండియా పరంగా కానీ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఈ ఇష్యూలో యుఎస్ వాళ్ళు అడుగుతున్నది ఇరాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇరాన్ వాళ్ళు అడుగుతున్నది యుఎస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దానికి పైన ఇప్పుడు ట్రంప్ వచ్చి నేను హెల్ప్ చేస్తాను అంటున్నారు. ఆ హెల్ప్ నెగిటివ్ గానే కన్వే అవుతుంది. ఇవి మార్కెట్ రిలేటెడ్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఈవెన్ దో ఎలక్షన్స్ రిలేటెడ్ గా బీజేపీకి స్ట్రాంగ్ మెజారిటీ వస్తూ ఇది మార్కెట్ కి పాజిటివ్ గా ఉన్నా, రీసెంట్ నెంబర్స్ అన్ని బానే ఉన్నా, క్రూడ్ ఆయిల్ ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వట్లేదు. అండ్ టెక్ రిలేటెడ్ గా మనం ఏఐ కి భయపడే స్టేజ్ లో ఉన్నాం ఐటీ కంపెనీస్ పరంగా. కానీ గ్లోబల్ గా అలా కాదు. సెమీ కండక్టర్స్ దగ్గర నుంచి వాటికి కావాల్సిన ర్యామ్ కానీ, ప్రొసెసింగ్ చిప్స్ కానీ, ఎంటైర్ టెక్ రిలేటెడ్ గా ఇతర కంపెనీస్ అన్ని అక్కడ స్ట్రాంగ్ గా ఉంటుండడం, ఏఐ రిలేటెడ్ గా ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుండడం, అక్కడ కంపెనీస్ అన్ని పెరుగుతున్నాయి, అక్కడ మార్కెట్స్ లాగుతున్నాయి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ నెగిటివ్ గా వెళ్ళింది ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఐటీస్ మీద. అండ్ ఆయిల్ ఒక ఇంపాక్ట్ అలా కమింగ్ టైమ్స్ లో మన కంపెనీస్ నెంబర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది కూడా పాయింట్ ఆఫ్ కన్సర్న్ గా మార్కెట్ రిలేటెడ్ గా ప్రెసెంట్ అయితే నెలకొంది. అండ్ లాస్ట్ సెషన్ లో ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేశారు? 8,000 కోట్ల దగ్గరగా. సర్ప్రైజింగ్ గా అది 30th ఏప్రిల్ 8,040 కోట్ల దగ్గరగా సెల్ చేశారా. 29th ఏప్రిల్ ఏమో 2,500 కోట్లు, 28th ఏమో 2,000 కోట్లు, దానికి ముందు 1000 కోట్లు, అండ్ దానికి ముందు చూస్తే మళ్ళీ 8,800 కోట్లు సెల్ చేసి ఉంటారు. సో ఇలా సుమారుగా ఏప్రిల్ నెలలో ఎండింగ్ వచ్చేసరికి 70,000 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. మార్చ్ నెలలో 122,000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు. రూపీ పతనానికి ఎఫ్ఐఎస్ ఒక భారీ సెల్లింగ్ కారణం. ఈ మే నెలలో ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి గమనించాలి. ఇప్పుడు ఇవాళ 2,835 కోట్ల దగ్గరగా బై చేశారు. ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కొంత మార్కెట్ లో ఫేవర్ అయింది కదా పాజిటివ్ గా. ఎఫ్ఐఎస్ ఇవాళ 2,800 crore దగ్గరగా బై సైడ్ కనిపిస్తున్నారు. ఇది కొన్ని డేస్ కంటిన్యూ అయితే అట్లీస్ట్ మన రూపీ రిలేటెడ్ గా స్టెబిలైజేషన్ దొరుకుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ కూడా 87% అబోవ్ దగ్గరగా ఉన్నాయి. అండ్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా అయితే ప్రెసెంట్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్ మార్కెట్ పరంగా ఉన్నాయి. బట్ అవి షార్ట్ టర్మ్ లో రిజాల్వ్ అవుతాయనే నమ్మకం నాకుంది. బట్ ఎవరైనా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసున్నా, ఫర్దర్ గా చేయాలనుకుంటున్నా, బీ ప్రిపేర్. ఈ ఇష్యూ ఇక్కడతో ఎండ్ అవ్వకుండా ఆయిల్ ప్రైస్లు పెరుగుతూ ఉంటే నెక్స్ట్ 6 months to 1 year మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ భారీ ర్యాలీలను ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ ఇష్యూ ఎండ్ అవ్వాలి అండ్ క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవ్వాలి. అది లేకపోతే మన కంపెనీస్ రిలేటెడ్ గా నెంబర్స్ పై ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి అలా జరగనంత వరకు మార్కెట్ ఆ
డెసిషన్ కోసం వెయిట్ చేసే ప్రయత్నంలో ఎక్స్పెక్టేషన్స్ ని హర్ట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఇష్యూ ఎండ్ అయిపోతుంది అని వస్తుందో అప్డేట్స్, ఇప్పటి వరకు మాట్లాడుకున్న నెగిటివ్స్ అన్ని కూడా అట్లా చిటికలో పోతాయి. సో షార్ట్ టర్మ్ లో పెయిన్ ఉంటుందని మైండ్ లో పెట్టుకుంటూ లాంగ్ టర్మ్ లో ఇష్యూస్ ఎలాగో రిజాల్వ్ అవుతాయి కాబట్టి మార్కెట్లు మళ్ళీ బాగా పెరుగుతాయని ఒక క్లారిటీతో డబ్బులు పెడుతున్నప్పుడు ఇమీడియట్ గా కొన్ని నెలల్లోనే పెద్ద రిటర్న్స్ అని కాకుండా వెయిట్ చేసే పేషెన్స్ ని ఇన్వెస్టర్స్ మైండ్ లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ సన్ టీవీ స్టాక్ ని చూసారంటే 8% దగ్గరగా పడి ఓవరాల్ గా 5 నుంచి 6% దగ్గరగా నష్టాలతో క్లోజ్ అయింది. దీనికి కారణం ప్రెసెంట్ రూలింగ్ డిఎంకే పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేయదని మార్కెట్ లో ఉంటున్న ఒపీనియన్. ఆ పార్టీకి సంబంధించిన ఛానల్ కాబట్టి స్టాలిన్ ఓడిపోతున్నారని ఎలా అప్డేట్స్ వస్తూ ఉండడం ఆటోమేటిక్ గా దానికి రిలేట్ అవుతున్న స్టాక్స్ మీద ప్రెషర్ చూపిస్తుంది కాబట్టి ఇవాళ సన్ టీవీలో మనం ఫాల్ ని చూస్తున్నాం. అండ్ యాక్టర్ విజయ్ గారికి సంబంధించిన స్టాక్స్ అంటూ ఇవాళ సోషల్ మీడియాలో కొన్ని నేమ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ 624 crore దగ్గరగా తనకు ఆస్తులు ఉన్నాయని, అందులో 404 crore మూవబుల్ అసెట్స్ అండ్ 220 crore ఇమ్మూవబుల్ అసెట్స్ అని తను తన ఎలక్షన్ అఫిడవిట్ లో డిక్లేర్ చేశాక ఈ పర్టికులర్ స్టాక్స్ ని తను కొని ఉంచారు అనేలా వాటి రిలేటెడ్ గా పాజిటివ్ గా కొన్ని పోస్టులను చూస్తున్నాను. కానీ గుర్తుంచుకోవాలి, సో అదేం పెద్ద సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ కాదు, కానీ జస్ట్ తను ఇన్వెస్ట్ చేశాడు కదా అని ఆ నేమ్స్ మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటే గుర్తుంచుకోండి, తన 600 కోట్ల వాల్యూలో 9,600 రూపాయలకు సంబంధించిన మాత్రం షేర్లే అవి. వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఒక రిలీఫ్ అయితే వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దాని తర్వాత ఇవాళ సిఎన్బిసి వాళ్ళ డేటా ప్రకారం వడాఫోన్ ఐడియా వాళ్ళు 35,000 కోట్ల దగ్గరగా బ్యాంక్స్ తో మాట్లాడి అప్పు రూపంలో తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు డేటా వచ్చింది. ఇవి 2 డిఫరెంట్ అప్డేట్స్. అండ్ ఫస్ట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్న అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫ్రైడే మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు వడాఫోన్ ఐడియా 87,000 కోట్లు కాదు ఇంకా మాకు కట్టాల్సింది 64,000 కోట్లు అని చెప్పారు. సుమారుగా 22,000 కోట్ల దగ్గరగా మాకు కట్టాల్సిన నీడ్ లేదని గతంలో వాళ్ళ రిలేటెడ్ గా వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా 87,000 కోట్ల అప్పుని 64,000 కోట్లు అని చెప్తుండడం, 22,000 కోట్ల బెనిఫిట్ ఇస్తూ ఉండడం, రిలీఫ్ ఇస్తూ ఉండడం చూడడానికి మనకి మంచిగానే కనిపిస్తున్నా మార్కెట్ 30,000 కోట్లకి పైగా వీళ్ళకి రిలీఫ్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. బికాస్ గవర్నమెంట్ కూడా ఈక్విటీ పార్ట్నర్ కాబట్టి ఒక గ్రేట్ రిలీఫ్ ని ఎక్స్పెక్ట్ చేసింది. బట్ దానికి కొంత బిలోనే బెనిఫిట్ అయితే వచ్చింది. దాంతో పాటు 10-year మొరటోరియం ని అప్లై చేశారు. అంటే స్లోగా 64,000 కోట్లని కొంత కొంతగా కడుతూ రమ్మని చెప్తూ ఉండడం, ఏదైతే వీళ్ళ రిలేటెడ్ గా అప్పుల భారం ఉందో గవర్నమెంట్ కట్టాల్సింది ఉందో దానికి వడ్డీ కూడా ఇమీడియట్ గా వీళ్ళు పెద్ద మొత్తంలో కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఫండ్ రైజింగ్ కి వెళ్ళి కాన్ఫిడెంట్ గా ఫండ్స్ ని రైజ్ చేసుకోవచ్చనే ఒక ఆలోచనతోనే 35,000 కోట్లు రైజ్ చేయాలనుకుంటున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఎలా వీళ్ళని డబ్బులు అడుగుతుందో చూడండి, 64,000 కోట్లు డబ్బులు అడుగుతుంది. కానీ ఇమీడియట్ గా కాదు, FY32 నుంచి FY35 వరకు ఇన్ బిట్వీన్ సంవత్సరానికి 100 కోట్లు పే చేయండి. తర్వాత FY36 నుంచి FY41 అంటే 2041 ఆ పాయింట్ ఆఫ్ టైం కి లార్జర్ ఇన్స్టాల్మెంట్స్ 6 సార్లుగా 10,608 కోట్లు పే చేయండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నది. సుమారుగా బ్యాంక్స్ కి 8,000 కోట్లకి పైగానే వీళ్ళు బకాయిలు ఉన్నారు ప్రభుత్వంతో పాటు. కానీ వడాఫోన్ ఐడియాని నిలబెట్టే ప్రయత్నం, సో దట్ థర్డ్ టెలికాం ప్లేయర్ ఉంటారు, బ్యాంక్స్ కి వాళ్ళు తీసుకున్న డబ్బులు తిరిగి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండస్ టవర్స్ అనే కంపెనీకి కూడా టవర్ల బిజినెస్ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మరి డ్యూయోపోలీ చేసేయకుండా టెలికాం బిజినెస్ రిలేటెడ్ గా ఈ వడాఫోన్ ఐడియా ఒక సస్టైనబుల్ వే చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. డెఫినెట్లీ మంచి వార్తే. కానీ దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వీళ్ళు 35,000 కోట్లు రైజ్ చేస్తే దాంతో వాళ్ళు ప్రాపర్ గా బిజినెస్ ని రివైవ్ చేసి గ్రోత్ ట్రాక్ లో వెళ్తారా, ఎల్స్ ఇది ఒక ఫర్దర్ డెడ్ బర్డెన్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా వెళ్తుందా అన్నది మేనేజ్మెంట్ ఒక ఎగ్జిక్యూషన్ లో ఉంటుంది కాబట్టి దీనికి టైం ఆన్సర్ చేస్తుంది. అండ్ సిటీ వాళ్ళు ఆఫ్టర్ ఇలా గవర్నమెంట్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా పాజిటివ్ గా మాట్లాడుతూ ఇండస్ టవర్స్ రిలేటెడ్ గా కూడా ఇది బెనిఫిట్ అనేలా చెప్పి వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా 14 రూపాయలు వెళ్తుందనేలా వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో చాలా మంది ఇప్పుడు ఉంటున్న ధర దగ్గర నుంచి సుమారుగా 35-40% పెరుగుతున్నట్టు కదా 14 రూపాయలు అనుకుంటే అని కొనాలనుకుంటుంటే ఒకటి గుర్తుంచుకోండి, ప్రెసెంట్ జియో ఎయిర్టెల్ రిలేటెడ్ గా కాంపిటీషన్ ని తట్టుకొని మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతున్నట్టు, సబ్స్క్రైబర్ స్ట్రాంగ్ గా యాడ్ అవుతున్నట్లు అట్లీస్ట్ ఒక పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించేంత వరకు, బిజినెస్ రిలేటెడ్ గా రివైవల్ మనకు అర్థమయ్యేంత వరకు, జస్ట్ బేస్డ్ ఆన్ సమ్ స్టేట్మెంట్ బిజినెస్ లో గ్రోత్ లేకుండా డేటా మనకి అర్థం కాకుండా ఏమైనా కొనడంలో రిటర్న్స్ బానే ఉంటాయి, రివైవల్ ఉందని మార్కెట్ కి అర్థమైనప్పుడు బానే పెరుగుతుంది, రిటర్న్స్ బానే ఉంటాయి. కానీ రాంగ్ అవుతున్నప్పుడు కంప్లీట్ క్యాపిటల్ రిస్క్ వెళ్తుంది. సరైన భారీగా పెడదాం దీంట్లో అనుకుంటుంటే ఇంకా అవి డేటా మనకి బిజినెస్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదన్న ఇంపార్టెంట్ థింగ్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ స్టేట్మెంట్స్ కాదు, నెంబర్స్. స్టేట్మెంట్స్ తో స్టాక్ ప్రైస్ పెరుగుతుందేమో కానీ నెంబర్స్ తోనే అది స్టెబిలైజ్ అవుతుంది. అండ్ గతంలో కూడా ఇలా చాలా సార్లు వాళ్ళు ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేశారు కానీ ఒక్కసారి కూడా అది ఫ్రూట్ఫుల్ గా కంప్లీట్ అవ్వలేదు. లెట్స్ సీ ఈసారి ఏ బ్యాంక్స్ ముందుకు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి డెసిషన్ తీసుకుంటాయని. ఇలా వీళ్ళకి అప్పులు రావడం 35,000 కోట్ల లెవెల్లో అప్పులు రావడం ఒక పెద్ద విషయమే. దేర్ బై ఆ డబ్బుల్ని యూజ్ చేసి బిజినెస్ ని రివైవ్ చేయడం సెకండ్ స్టెప్ అవుతుంది. అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ రిలేటెడ్ గా క్లారిటీ
రానివ్వండి. ఇప్పుడు మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఏఎంసీ కంపెనీల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రీసెంట్ టైమ్స్ లో ఫైనాన్షియల్ ప్రింట్ మీడియాలో చూసాను. ఇందులో మీరు గమనించారంటే మ్యూచువల్ ఫండ్ ఎగ్జిట్ లోడ్స్ ని తగ్గించడం చేస్తున్నాయని. ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు ఎగ్జిట్ లోడ్ పీరియడ్ ని చాలా మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా 1 year నుంచి 1 month కి తగ్గించారు. వైట్ ఓక్, టాటా మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా చాలా వాటి రిలేటెడ్ గా ఎగ్జిట్ లోడ్ తీసారని చాలా వాటికి ఎగ్జిట్ లోడ్స్ ని తగ్గించారు. యూజువల్ గా ఎగ్జిట్ లోడ్స్ 0% నుంచి 2% వరకు వేస్తూ ఉంటారు. ఇంక్రీజ్ ద డిసిప్లిన్ ఆల్సో అది రెవెన్యూ గా ఏఎంసీస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ కారణంగా చాలా ఏఎంసీస్ ఎగ్జిట్ లోడ్స్ ని కమింగ్ టైమ్స్ లో తగ్గిస్తాయని, ఆల్రెడీ తగ్గిస్తున్నాయి, ఇంకా ఫర్దర్ గా తగ్గిస్తాయని. ఇన్ఫాక్ట్ ఎక్స్పెన్స్ రేషియో పరంగా కూడా, అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే రెవెన్యూ వస్తుంటుందో వాటి పరంగా కూడా ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ కారణంగా కంపెనీస్ రిలేటెడ్ గా ఇన్కమ్ పై ఇంపాక్ట్ ఉంటుందనేలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అదేం బిజినెస్ కి బిగ్ థ్రెట్ అయిపోదు. బికాస్ ఇండియాలో ఈక్విటీ పెనట్రేషన్ తక్కువ. స్లో అండ్ సస్టైనబుల్ వేలో వాటి రిలేటెడ్ గా బిజినెస్ లో ఆటోమేటిక్ గా పెరుగుతుంటే అది వాల్యూమ్ గేమ్ లో వెళ్తుంది, మార్జిన్ గేమ్ లో కాదు. బట్ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ కారణంగా గతంలో కంటే ఇప్పుడు మార్జిన్స్ కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందనేలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పెషల్లీ జియో బ్లాక్ రాక్ ఇక్కడ కొంత ప్రెషర్ పెట్టిందనే అనుకోవాలి. కానీ ఇది ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. ఎగ్జిట్ లోడ్ తగ్గడం కారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్ గా వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో పరంగా అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా. సో ఎనీవే ఇండస్ట్రీ పరంగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ ఎగ్జిట్ లోడ్ అనే ఇన్కమ్ ని కట్ డౌన్ చేసుకుంటున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసారంటే ఎన్ఎస్సి వాళ్ళ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కనిపిస్తుంది. ఈజీఆర్ వేలో ఇకపై గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని ఎన్ఎస్సి వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేసినట్లు అప్డేట్ చేస్తున్నారు. ఈజీఆర్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్. మన బదులుగా వాళ్ళు బంగారాన్ని కొని ఒక వాల్ట్ లో ఉంచుతారు. దానికి ప్రూఫ్ గా మన దగ్గర డిజిటల్ లో షేర్ల రూపంలో ఉంటాయని. కావాలనుకుంటే దాన్ని అమ్మచ్చు, ఆ రిసిప్ట్ ని వేరొకరికి అమ్మచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కావాలంటే ఫిజికల్ గా గోల్డ్ ని కూడా డెలివరీ తీసుకోవచ్చని అప్డేట్ చేస్తున్నారు. మరి దీనికి మీకు డౌట్ రావచ్చు, ఈటీఎఫ్ కి దీనికి తేడా ఏంటని. ఈటీఎఫ్ కి దీనికి ఈజీఆర్ కి వచ్చే మెయిన్ డిఫరెన్స్ అంతా, ఈటీఎఫ్ ఇండైరెక్ట్ ఓనర్షిప్ త్రూ ఫండ్ ద్వారా మనం గోల్డ్ ని హోల్డ్ చేస్తుంటాం. కానీ ఇది డైరెక్ట్ ఓనర్షిప్. దాని కారణంగా మనం ఫిజికల్ డెలివరీ కూడా కావాలంటే ఈజీఆర్ లో తీసుకోగలం. కానీ చార్జెస్ ఎలా ఉంటాయో చూడాలి. బికాస్ ఈటీఎఫ్ లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, అది తక్కువగానే ఉంటుంది. బట్ ఈజీఆర్ లో స్టోరేజ్ కాస్ట్ అండ్ వాల్ట్ చార్జెస్ ఉంటాయి. అది ఎలా ఉంటుందో చూసాక ఈ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి మనం అనాలిసిస్ చేయొచ్చు. బట్ ఇంట్రెస్టింగ్ వే, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ఎగ్జిస్టింగ్ గా మార్కెట్ లో ఉంటున్నదే. బట్ దీన్ని డీప్ గా ఇండియన్ గోల్డ్ ఎకో సిస్టమ్ లో తీసుకువెళ్ళడానికి ఎన్ఎస్సి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు దీని రిలేటెడ్ గా ఇవాళ అనౌన్స్మెంట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ బిఎస్సి గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా మంచి వార్త. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ బిఎస్సి ఎన్ఎస్సి ని ఎఫ్ఎన్ఓ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో మార్కెట్ షేర్ పరంగా క్రాస్ చేసింది. బిఎస్సి యొక్క మార్కెట్ షేర్ 55.4 గా ఉంటే ఎన్ఎస్సి 44.6 కి డ్రాప్ అయింది. అండ్ డైలీ టర్న్ ఓవర్ కూడా బిఎస్సి ఎన్ఎస్సి తో పోలిస్తే పెరుగుతుండడం డెరివేటివ్ మార్కెట్ లో కొత్త సీఈఓ వచ్చిన తర్వాత బిఎస్సి తీసుకున్న ఇంపార్టెంట్ స్టెప్స్ అండ్ లాంచ్ చేసిన కాంట్రాక్ట్స్ ఎంతలా బిజినెస్ ని పెంచడమే కాదు, షేర్ హోల్డర్స్ కి వెల్త్ ని క్రియేట్ చేసే అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వాలార్ ఎస్టేట్ లిమిటెడ్ డీబీ రియాలిటీ స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగిందా? కారణం బాంబే హైకోర్టు చాలా టైం నుంచి వీళ్ళ ల్యాండ్ టైటిల్ రిలేటెడ్ గా ఉన్న డిస్ప్యూట్ ని వీళ్ళకి ఫేవర్ గా బాంబే హైకోర్టు అయితే ఇచ్చింది. నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏ స్టాక్స్ రిలేటెడ్ గా బైబ్యాక్ కానీ, డివిడెండ్ కానీ, బోనస్ కానీ ఉండబోతుంది, వాటి రిలేటెడ్ గా ఎక్స్ డేట్ ఏంటి, రికార్డ్ డేట్ ఏంటి, ఆ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తుంటే ఈ డేట్స్ ఇంపార్టెంట్. స్పెషల్లీ మీరు రీట్స్ ని హోల్డ్ చేస్తుంటే మైండ్ స్పేస్ రిలేటెడ్ గా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ రెంట్ మీకు వచ్చేది వాళ్ళు డిక్లేర్ చేసేది 5th May. నెక్స్ట్ క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. ఇండియా క్రిటికల్ మినరల్ సెక్యూరిటీ రిలేటెడ్ గా 58 కంపెనీస్ ని ఎలిజిబుల్ గా ప్రకటిస్తూ రీసైక్లింగ్ స్కీమ్ పరంగా 1500 crore రీసైక్లింగ్ స్కీమ్ పరంగా అప్రూవల్ అయితే ఇచ్చింది. ఇందులో బ్యాటరీ అండ్ మెటల్ రీసైక్లింగ్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. లిథియం అండ్ బ్యాటరీ రీసైక్లింగ్, ఈ వేస్ట్ ప్రాసెసింగ్ ఎక్స్పాన్షన్, ఇండస్ట్రియల్ స్క్రాప్ అండ్ రీసైక్లింగ్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లు ఇక్కడ మనకు అర్థం అవుతుంది. దీంతో ఇంపోర్ట్ ఒక డిపెండెన్సీని సిగ్నిఫికెంట్ గా తగ్గిస్తూ ఈవీ సప్లై చైన్ ని స్ట్రెంథెన్ చేస్తూ ఎనర్జీ స్టోరేజ్ ఎకో సిస్టమ్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ రీసైక్లింగ్ థీమ్ ని సపోర్ట్ చేస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది. ఏవే కంపెనీస్ ఉంటాయి ఇందులో, హెక్సైడ్ కానీ, అమర్ రాజా కానీ, బ్యాటరీ కంపెనీస్ కి అడ్వాంటేజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీసైక్లింగ్ థీమ్ లో చూస్తే గ్రావిటా, పాడి ఆక్సైడ్స్, ఎంఎస్టీసీ ఇవి కూడా దీని రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీలు. సో ఎంటైర్ ఈ రీసైక్లింగ్ స్పేస్ లో వేటి రిలేటెడ్ గా ఏ కంపెనీస్ రీసైక్లింగ్ చేస్తున్నాయన్న ఫుల్ డేటా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఇస్తున్నాను. నెక్స్ట్ బాంబే డైయింగ్ స్టాక్ ని వాళ్ళు మీరు గమనించారంటే 11% దగ్గరగా పెరిగిందా? దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళకి 3 ఐసీసీ ప్రాజెక్ట్స్ దాదారులో లభించాయి. వాటి ఒక విలువే 6500 కోట్ల నెల. దానికి రెవెన్యూ పొటెన్షియల్ 6500 crore ఉంటుందనేలా. దీంతో వీళ్ళు సౌత్ ముంబై లగ్జరీ స్పేస్ లో స్ట్రాంగ్ మార్క్ ని క్రియేట్ చేయబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. సో బాంబే డైయింగ్ సంబంధించి బాంబే రియాలిటీ ఉంటుంది. ఆ కంపెనీ చేస్తున్న అప్డేట్ తోనే స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. బికాస్ ఆఫ్ రెవెన్యూ పొటెన్షియల్
పొటెన్షియల్ 6500 crores, ఈ మార్కెట్ క్యాపిటల్ 2300 crores కాబట్టి మార్కెట్ ఇవాళ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ చేసింది. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు మారన్ వాళ్ళతో ఉంటున్న ఇష్యూ ఆల్మోస్ట్ 144 crore రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూకి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు మాకు బెనిఫిట్ ఇవ్వమని. కానీ దాన్ని కంప్లీట్ గా హైకోర్టు తప్పు తోసిపుచ్చుతూ ఆ రివ్యూ పిటిషన్ ని రిజెక్ట్ చేసింది. సో కాల్ ఎయిర్వేస్ అండ్ కళానిధి మారన్ తో అగేనెస్ట్ గా వెళ్లిన ఈ డిస్ప్యూట్ ఢిల్లీ హైకోర్టు చేతుల్లో స్పైస్ జెట్ రివ్యూ పిటిషన్ ఇది హైకోర్టు రిజెక్ట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పడింది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాటా టెక్ నెంబర్స్. ఇక్కడ మీరు గమనించారంటే మార్జిన్స్ తగ్గుంటుంది కానీ టాప్ లైన్ లో రెవెన్యూ గ్రోత్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో రెవెన్యూ 15% గ్రో అయింది, ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రో అయింది. బట్ మార్జిన్స్ డౌన్ అవడం కారణంగా మనకి కొంత ప్రాఫిటబిలిటీ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంటున్న ఓవరాల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు ద బిజినెస్ రెవెన్యూ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బెటర్ గా ఉన్నాయి. అండ్ క్యామ్స్ ఒక నెంబర్స్ ని మీరు గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ గ్రో ఉంటుంది, మార్జిన్స్ కొంత ఫ్లాట్ గా ఉంటాయి అండ్ ప్రాఫిట్స్ కూడా స్లైట్ అప్టిక్ మనకి కనిపిస్తుంది. క్యామ్స్ రిలేటెడ్ గా నెంబర్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. వేరే సిడిఎస్ఎల్ నెంబర్స్ ని మీరు గమనించారంటే ఇన్కమ్ రెవెన్యూ 5% పెరుగుంటుంది, ప్రాఫిట్ 20% డౌన్ అయి ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇది ఇంపార్టెంట్, 59 to 60 crore దగ్గరగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. Q2 FY25 లో అది 83 crore కు పీక్ వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి వీళ్ళకి ఆ ఇన్కమ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఏం పెరగట్లేదు. యాక్చువల్లీ సిడిఎస్ఎల్ వాళ్ళకి 2 లేయర్ రెవెన్యూ మోడల్ ఉంటుంది. లేయర్ 1 లో స్టేబుల్ బిజినెస్ లైక్ ఇష్యూర్ అండ్ డేటా చార్జెస్ ఉంటాయి, అది యాన్యుటీ టైప్ బేస్ తో ఉంటుంది. సెకండ్ ది సిక్లికల్, ఇది ఇంపార్టెంట్, ట్రాన్సాక్షన్ అండ్ ఐపీఓ ఫీజులను కలెక్ట్ చేయడం, అది మార్కెట్ వాల్యూమ్స్ తో స్వింగ్ అవుతూ ఉంటుంది. అది FY25 Q2 లో ఉంటున్న పీక్ అయితే వెళ్ళలేదు, అంటే అదే ఇంకా పీక్ అన్నట్లుందనమాట. సో ఓవరాల్ నెంబర్స్ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ అయితే జస్టిఫై చేయట్లేదు. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుంటుంది, ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 7% గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ లో 21% గ్రోత్. కానీ మార్జిన్స్ విషయానికి వస్తే 14% మార్జిన్స్ వచ్చాయి. లాస్ట్ క్వార్టర్ అది 25% నుంచి ఆల్మోస్ట్ 14% దగ్గరగా మార్జిన్స్ కంప్లీట్లీ ఎక్స్పెక్టేషన్స్ పరంగా వీక్ ఉంటున్నట్టు కాబట్టి అది ప్రాఫిట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ప్రాఫిట్ ఈ మార్జిన్ డ్రాప్ కారణంగా 23% దగ్గరగా డౌన్ అయింది. సో ఆన్ సీక్వెన్షియల్ బేసిస్ మార్జిన్ లో వస్తున్న ఈ ఫాల్ స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇవాళ పడింది కదా స్టాక్, దానికి రీజన్ అది. కానీ వీళ్ళ దగ్గర టోటల్ ఆర్డర్ బుక్ 20,535 crore దగ్గరగా ఉంది. BHEL నెంబర్స్ కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి. రెవెన్యూ 37% పెరగడం కాదు, మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఎలివేట్ అవ్వడం కారణంగా ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 154% దగ్గరగా పెరిగింది. కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే నెంబర్స్ బాగున్నాయి. అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీ స్పేస్ రెండిట్లో కూడా మంచి గ్రోత్ మనకి కనిపిస్తుంది. ఓవరాల్ BHEL వెరీ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ డిమార్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళ రెవెన్యూ డేటాని షేర్ చేస్తున్నప్పుడు స్టాక్ కొంత బాగా ఎగ్జైట్ అయి పెరిగింది కదా, కానీ నెంబర్స్ వచ్చాక ప్రాఫిట్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. కానీ దానికి కారణం వీళ్ళ బిజినెస్ ఎలిమెంట్ కాదు, హైయర్ డిప్రిషియేషన్, నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. సో దాన్ని పక్కకు పెట్టి చూస్తే నెంబర్స్ బాగుంటున్నట్టే, కానీ మార్కెట్ ఇవాళ దాన్ని బ్యాడ్ గానే ట్రీట్ చేసింది. క్యాపెక్స్ ఎక్కువ చేస్తూ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ని పెంచుతున్నారు, అది ROC ని ఇంపాక్ట్ చేసింది. ఓవరాల్ నెంబర్స్ మాత్రం బానే ఉన్నాయి. టూ కన్సర్నింగ్ గా ఇవాళ స్టాక్ ప్రైస్ పడినంత బ్యాడ్ అయితే కాదు. 2 years అండ్ దానికంటే ఎక్కువగా ఓల్డర్ గా ఉంటున్న డిమార్ట్ స్టోర్స్ 10.8% తో గ్రో అవుతున్నాయి. అండ్ గ్రాస్ మార్జిన్స్ 40 basis points ఇంప్రూవ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ 14.6% దగ్గర గ్రాస్ మార్జిన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ రెవెన్యూలో 19% గ్రోత్, ఆపరేటింగ్ మార్జిన్స్ 40 basis points పెరుగుతూ ప్రాఫిట్ 19.2% దగ్గరగా పెరిగింది. అండ్ రీసెంట్ పడిన తర్వాత స్టాక్ 30% దగ్గరగా పెరుగుతూ ఉండడం. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా FY27 ప్రైస్ ఎర్నింగ్ ఎస్టిమేట్స్ 85 times దగ్గరగా ఎక్కువలో ట్రేడ్ అవుతూ ఉండడం స్టాక్ ని వాళ్ళ కిందకి తీసుకువెళ్ళింది. కానీ నెంబర్స్ రిలేటెడ్ గా మాత్రం అంత టూ బ్యాడ్ గా అయితే నెంబర్స్ లేవు. సరే మరి నేను ఉంటాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.